వస్తుందంటే క్యాబినెట్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారి హత్యకు వీళ్ళందరూ కూడా కుట్ర పన్నట్టు మనకి ఇది తెలిసి వస్తూ ఉన్నది. సో మనకి ఈ డీటెయిల్స్లోకి వెళ్తే రాఘవేందర్ రాజు ఫరూక్తోని ఫస్ట్ కాంటాక్ట్ అవుతాడు. ఫరూక్తోని ఫస్ట్ కాంటాక్ట్ అయ్యి ఫరూక్కి కొంచెం క్రిమినల్ హిస్టరీ కూడా ఉంటుంది. మినిస్టర్ గారిని హత్య చేయాలని చెప్పి తర్వాత అది నువ్వన్నా చేయి, లేకపోతే ఎవరైనా హైయర్డ్ అసాసిన్స్ మాకు కాంటాక్ట్ చేయిస్తే వాళ్ళతో చేయిస్తామని చెప్పి ఇదంతా కూడా ఒక కాన్స్పిరసీ వీళ్ళు ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసి ఎంటైర్ కాన్స్పిరసీకి ఒక 15 crores వరకు నీకు చెప్తామని మీకు ఇస్తామని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. 5 + 3 members ఒక 8 members-ని అరెస్ట్ చేసినాం మనం. సో ఈ కాన్స్పిరసీ అంతా కూడా రాఘవేందర్ రాజు, మున్నూరు రవి, మనకి అమరేందర్ రాజు, మధుసూదన్ రాజు, మరియు అక్కడ షెల్టర్ ఇచ్చిన థాపా, వీళ్ళందరూ కూడా ఇంకొక ముగ్గురుతోని కలిసి ఇదంతా ప్లాన్ చేసినట్టు మనకి తెలిసి వస్తుంది. జితేందర్ రెడ్డి గారి పాత్ర ఏదైతే ఉన్నదో అది మేము ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నాము. కానీ మనకి ఇక్కడ ఒకటి పక్కాగా తెలిసి వచ్చేది ఏంటంటే జితేందర్ రెడ్డి పిఏ రాజు అండ్ ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో థాపా, వీళ్ళు కలిసి అక్కడ ఢిల్లీలోని సౌత్ ఎవెన్యూలోని షెల్టర్ ఇచ్చినట్టయితే మనకి క్లియర్గా బాగా తెలిసి వస్తూ ఉన్నది. బట్ ఇంకా దీన్ని కొంచెం ఇంకా మనము ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా మనం డీటెయిల్స్లో పోయి ఇంకా ఎవిడెన్స్ తెచ్చి ఇంకెవరెవరు ఉన్నారో దీని వెనకాల ప్రత్యక్షంగా ఎవరెవరు ఉన్నారో పరోక్షంగా అన్నది కూడా డికే అరుణ గారి కూడా పేరు ఇట్లా వస్తా ఉన్నది అని చెప్తా ఉన్నారు. అది కూడా ప్రాపర్గా మనము ఇన్వెస్టిగేట్ చేసి దీని వెనకాల ఎవరెవరు ఉన్నది అన్నది కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయడం. మహబూబ్ నగర్ నుంచి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి తర్వాత ఢిల్లీ పోయి అక్కడ షెల్టర్ తీసుకోవడం జరుగుతుంది. షెల్టర్ ఎవరు అంతా అరేంజ్ చేశారంటే మన ఎక్స్-ఎంపీ జితేందర్ రెడ్డి గారి డ్రైవర్, మరి అంతేకాకుండా ఆయన పిఏ రాజు అన్నది మనకి ఈ వివరాల్లో మనకి వెళ్తే తెలిసి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.